కూడా మానవుడు చేసిన కర్మ ఎన్ని జన్మలైనా సరే అతన్ని చేరుకుని తీరుతుంది, అనుభవించక తప్పదలాగా. అది కర్మ సిద్ధాంతం. మనకి అందుకోసం మనం చేసినటువంటి ఈ పాప పుణ్యములనే కర్మల చేతనే మన జీవితం నిర్ణయించబడి ఉంటుంది. మన జన్మ అంటే మానవ జన్మ ఎందుకు కలిగింది మనందరికీ కూడా, మనం ఏ జన్మలోనూ పుణ్యాన్ని చేశామన్నమాట. లేకపోతే భగవద్ అనుగ్రహం చేత అపూర్వమైనటువంటి మానవ జన్మ పొందాం మనందరం కూడా. అటువంటి పూర్వజన్మ అందుకోసం దుర్లభం మానుష జన్మ దుర్లభం తత్ర జీవనం. దుర్లభం అని చెప్పాడు ఆయన. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎన్ని జీవరాశులు ఉన్నాయో, జలములు భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయో, జలములు అంతకు మించి అనేక జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవికి కూడా భగవన్నామస్మరణ చేసే అవకాశం కానీ, అసలు మాట్లాడే శక్తి కానీ, గోవిందనామస్మరణ చేసే అవకాశం కానీ, పరమాత్ముడు ఉన్నాడు, ఈ జగత్తును రక్షించే పరమాత్ముడు ఉన్నాడని ఒక స్పృహ కానీ, ఈ జగత్తుని పరిశీలించే అవకాశం కానీ, పరమాత్మత్వాన్ని అర్థం చేసుకునే అవకాశం కానీ, ఇంత వైదిక వాంగ్మయం కానీ ఇవేవి కూడా ఏ జీవికి లేవు అసలు. చూడు, దేవాలయంలో ఎవరికి ప్రవేశం ఉంటుంది? ఒక మానవుడికే ప్రవేశం ఉంటుంది. ఒకసారి గోవుకు ప్రవేశం ఉంటుంది. ఏ జీవికి కూడా దేవాలయంలో ప్రవేశించే అర్హత లేదు అసలు. అసలు జీవికి తన స్పృహ ఉండదు అసలు. తన జీవితం ఏమిటి, జీవిత పరమార్థం ఏమిటి, తను దేన్ని పొందాలి, దేనికోసం తన జీవితం నడుస్తున్న విషయాన్ని ఏ జీవి కూడా ఆలోచించలేదు. కానీ మానవుడు మాత్రం జీవిత పరమార్థం ఆలోచిస్తున్నాడు. జీవితం అనేది చాలా గొప్పదని, చాలా విలువైందని. ఈ మానవ జీవితం ద్వారా మనందరం కూడా పుణ్యాన్ని ఆశ్రయించి నిరంతరం కూడా భగవన్నామస్మరణ చేసి, కలియుగములో హరినామస్మరణి కలవు స్మరణాత్ ముక్తి అని చెప్పారు. అంటే యుగ ధర్మాన్ని బట్టి కూడా నిర్ణయించబడుతుంది. ఒక యుగానికి తపస్సని, ఒక యుగానికి అర్చనని, ఒక యుగానికి యజ్ఞమని. మరి కలియుగంలో ఏమిటా యజ్ఞం అంటే హరినామస్మరణే. భగవన్నామస్మరణ చేతనే మానవుడికి తేలిగ్గా ముక్తిని పొందవచ్చు.